హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో బుధవారం నైట్ ఇది ఆఫ్టర్నూను గుడ్లు ములంకాడ కలిపి ఉండనమాట కర్రీ. అంటే మ్యాక్సిమం 2 పూటలకు ఒకే కర్రీ చేస్తున్నాను ఈ మధ్య అయితే మాత్రం. మార్నింగ్ ఒకటి ఉన్న వాళ్ళమే ఒక నలుగురు ఉన్నాము. దానికి 2 పిల్లలు సరిగ్గా ఏం తినరన్నమాట. మా హస్బెండ్కి నాకని చెప్పేసి 2 పూటలు ఎందుకులే అని చెప్పి ఒక పూట ఏవైనా వండుతున్నాను అనమాట కర్రీస్ అవే నైట్కి సరిపోతుంది. ఎగ్స్ మార్నింగ్ గుడ్లు ములంకాడలు అని చెప్పాను కదా, మార్నింగ్ ఒక్కొక్కటి తిన్నారన్నమాట. ఇంకా అప్పటికి కూడా వాళ్ళు లోపల ఎల్లో తినరు మ్యాక్సిమం. ఇలా వండను, కానీ ఇలా వండితే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా వండుతాను. ఒక్కోసారి అలా ఎక్కువగా ములంకాడలు వేస్తే గుడ్లు మామూలుగా వండితే బాగుండదు కదని చెప్పేసి ఇంకా ములంకాడలు అయితే 2 తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుడ్డు అయితే ఒకటే తిన్నాను, అది కూడా సగం ఉంచేసారండి. ఎల్లో తినలేదు, ఆ ఎల్లో మళ్ళీ నేనే తిన్నాను. ఒక గుడ్డు 2కి పెట్టాను. 2 పిల్లలకి కూడా నేనే తినిపించాలండి. అస్సలు తినరు అన్నమాట. మా పెద్ద అబ్బాయి తింటాడు కానీ మొత్తం గలేజ్ చేస్తాడు. ఇష్టంగా నేను తినిపిస్తే ఒక 5 మినిట్స్లో తినిస్తాడు అన్నమాట. ఎక్కువ బిజర్ చేయడు. కొంచెం ఎక్కువ అన్నం తినిపిస్తాను. వాడు తింటే మాత్రం వాడి చేతులతో కంచం అంతా చేస్తాడు, ఇష్టం వచ్చినలాగా మొత్తం గలేజ్ చేస్తాడని చెప్పేసి నేనే తినిపిస్తాను మ్యాక్సిమం. అలవాటు చేయాలి ఇంకా వాడి మట్టుకు వాడు తినడము. ఇంకా అది ఓన్లీ నైట్ తీసాను అనమాట. అది ఆ షాట్ అనేది. ఇది లక్ష్మీవారం తెల్లారుజామున నా పూజ కంప్లీట్ అయ్యింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక మెరుపు తీగలాగా మీ ముందుకు మెరిసాను. టీ పెట్టుకుంటున్నాను అనమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత టీ కంపల్సరీ కదా, పూజ అయిన తర్వాత టీ తాగుతాను. ముందైతే బ్రష్ చేయకుండా పూజ కంప్లీట్ అవ్వకుండా ఏ పని చేయకుండా టీ అయితే మ్యాక్సిమం తాగను. ఇక్కడ తాగనండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తాగిస్తాను. బ్రష్ చేయకుండా తాగుతానండి, చెప్తున్నాను. బ్రష్ చేసి మాత్రం టీ తాగనమాట. నోట్లో నీళ్ళవైపు మామూలుగా పొక్కాలించి ఉమ్మేసి టీ తాగిస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే. అంత బద్ధకం వస్తుంది. మన ఇల్లు కదా, తప్పదు, చేసుకోవాలి. అమ్మ అయితే అక్కడ అన్నీ చేసి పెడుతుంది. నిజంగా అమ్మేనండి. నాకు మాత్రం మా అమ్మ దేవతతో సమానం. అంత సేవలు చేసిందన్నమాట. ఎప్పుడు ప్రెగ్నెంట్ పరంగా అయినా నాకు ఎప్పుడు కొంచెం హెల్త్ కూడా చిన్నప్పటి నుంచి కొంచెం బాగుండేది కాదు. అప్పుడు కూడా మా అమ్మ చాలా హెల్ప్ చేసింది నాకు. నిజంగా మా అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ మాట. అసలు నాకు ప్రెగ్నెంట్ 2 టైమ్స్ కూడా మా అమ్మ లేకపోతే నేను లేను. అసలు నిజంగా అమ్మ లేకపోతే మనం లేము. స్టిల్ ఇప్పుడు కూడా అది కష్టపడుతూనే ఉంది. నా కోసమే అప్పుడు ఆలోచిస్తుంది. అక్క కోసం అయితే చాలా తక్కువ ఆలోచిస్తుంది, కానీ ఎప్పుడు నా కోసం ఆలోచిస్తుంది అన్నమాట. తప్పదు, మరేం చేస్తాం. కానీ అమ్మకి నేను ఏది కూడా ఇప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నాను. అదే నా దురదృష్టం. ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలని కోరుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో. దేవుడి మీద భారం వేసి వదిలేద్దాం. ఇంకా మీకు ఏదైతే చూపిస్తున్నానో చపాతీ కంపల్సరీగా మార్నింగ్ తింటాను కదండి. చాలామంది చూసుంటారు నా వీడియోస్. చూడలేని వాళ్ళ గురించి చెప్తాను అన్నమాట. కంపల్సరీగా మార్నింగ్ చపాతీ తింటాను ఖచ్చితంగా. లేకపోతే ఏంటో అదొక వ్యసనంలా అయిపోయింది అన్నమాట. లేకపోయినా సరే ఆ చపాతీ వైపే మనసంతా లాగుతుంటుంది నాకు. ఖచ్చితంగా టీ మామూలుగా నార్మల్గా తాగాలంటే చాలా కష్టం తగులుతుంది. అందుకని చెప్పేసి కంపల్సరీగా చపాతీ అయితే మాత్రం అలవాటు అయిపోయింది. 2 చపాతీలు చేసుకుంటానండి. అదే నాకు టిఫిన్ అయిపోతుంది అన్నమాట. మరి ఇంకేం తినను, మ్యాక్సిమం అస్సలు తినను. అప్పటికి ఒకవేళ లేట్ అయిపోయింది టిఫిన్ చేయడం అంటే, ఉండిపోయింది, పిల్లలు తినలేదు, హస్బెండ్ తినలేదు అంటే మళ్ళీ అది కడుపులో వేసిస్తాను అనుకోండి. మ్యాక్సిమం ఉండకుండా ఉంచుకుంటాను, కొంచెమే వాళ్ళకి కూడా పెడతాను. ఒకవేళ ఉంటే ఆ టైంలో తింటాను అన్నమాట. ఏమైనా స్నాక్స్ ఉంటే మధ్యలో తినేస్తున్నాను. ఈ మధ్య అయితే కొంచెం లావు కూడా అయిపోయాను. తగ్గాలి అనుకుంటాను, ఎప్పుడు కూడా దాన్ని స్కిప్ చేస్తున్నాను. అసలు ఇంట్రెస్ట్గా చేస్తే లావు ఏం పెద్ద కష్టం కాదండి. మనం తింటూనే లావు తగ్గొచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ప్రతిసారి మన నోటిని కొంచెం అదుపులో ఉంచుకుంటే ఖచ్చితంగా లావు అనేది తగ్గిపోతాం. మనం చేసే ఇంట్లో పనులకి, ఎక్సర్సైజులకి ఏంటంటే మన ఫుడ్ టైమింగ్స్ అనేవి బాగుండక అలాగ గ్రోత్ అనేది ఎక్కువ పెరిగిపోతాం. డెలివరీ అయిన తర్వాత లేడీస్కి అయితే మరీ బాడీ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్కి మనం ఫ్లాటీ ఫుడ్, కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా ఒళ్ళు వచ్చింది అన్నమాట. అంతే, ఇంకేం కాదు. చూసారా, టీ స్పీడ్ మోషన్లో పెట్టానండి. నేను వీడియో షూట్ చేసింది జస్ట్ ఒక 1/2 అవర్.
½ నా వీడియో ఎవరు చూస్తారు చెప్పండి. ఇప్పటికే చూసింది 20-30 మంది వ్యూస్ వస్తారన్నమాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే. అదే ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను అనుకోండి 1K వరకు, అంటే ఒక 1000 మంది చూస్తారు. నా చూసిందే కొంచెం, అందుకని చెప్పేసి వీడియోస్ అన్ని స్పీడ్ మోషన్లో పెడతాను. ½ ఎవ్వరూ వీడియోలు చూడండి. ఇప్పుడు షార్ట్స్ వచ్చిన తర్వాత అయితే అస్సలు లాంగ్ వీడియోస్ అస్సలు చూడడం లేదన్నమాట, ఎక్కువ షార్ట్సే చూస్తున్నారు. కానీ ఖాళీగా ఉండలేక ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే ఆలోచనతో చేస్తాను. అక్కడ అది స్కిప్ చేసేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండకుంటుంది. అదేంటో అర్థం కావడం లేదు. రెగ్యులర్గా చేయాలి అనిపిస్తుంది, టైం కుదరకు, ఇంకో పని ఉండే ఇలా అయిపోతుంది. కానివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు నా వీడియోస్ వాచ్ చేయండి, ఆదరించండి. మీకు ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో కర్రీ కోసం తీసాను. గ్రీన్ బఠానీ, కాలీఫ్లవరు తీసానమాట, వంకాయలు కూడా తీసానండి. మీకు చూపిస్తాను. నాది సింగిల్గా వంకాయ పచ్చడి అనేది పెట్టాను ఛానల్లోనే, ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. పచ్చడి మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు నాకు ఈ పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏం తెలియదండి. అమ్మ ఏం చేస్తే అదే. నేను కూడా వంట చేసేదాన్ని, అలాగని కాదు. ఎవరి పద్ధతులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళు చేసేవారు ఈ పచ్చడి, వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నాను. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట ఈ పచ్చడి. అందుకని చెప్పేసి వంకాయ పచ్చడి స్టార్ట్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ మీకు చూపించాను కదండి కాలీఫ్లవరు, గ్రీన్ బఠానీ, అది కూడా కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు వాటర్లో కడిగేసి తెచ్చుకున్న తర్వాత క్లాత్తో తుడిసి కొంచెం ఆయిల్ జస్ట్ అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి తొక్క అనేది ఈజీగా వస్తుంది. టమాటాలు కొంచెం రెడ్గా ఉన్నవి తీసుకోండి. చాలామంది ఉత్తి వంకాయ చేస్తారు, అంత బాగుండదు. టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఫుల్ వీడియో ఒకవేళ మీకు చాలా ఉన్నాయండి, నాకన్నా తోపు ఛానల్ ఉన్నాయి. ఇలాంటి పచ్చళ్ళు అయినా ఏవైనా సరే ఏంటంటే పెట్టడం, ఎవరి పద్ధతులు ఎలాగుంటాయి, ఎవరు వంట ఎలా చేసుకుంటారు, ఎవరి స్టైల్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వంకాయ పచ్చడి ఎలా చేస్తారు అని తెలుసు వంకాయ పచ్చడి చేస్తారని, ఈ ప్రాసెస్ అయితే తెలీదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. అందుకోసమే పెట్టడం తప్ప ఇంకో రీజన్ అయితే ఏం కాదు. అందరికీ అన్ని వీడియోస్ రీచ్ అవ్వవు కదా. ఇంకా వంకాయలు టమాటాలు అయితే కాల్ చేసుకున్నాను. ఇంకా ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కాలీఫ్లవర్ మనం ఒకవేళ కట్ చేసుకున్నా చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని గురించి చెప్తున్నాను. ఎప్పుడు మనం కాలీఫ్లవర్ కట్ చేసుకున్నా కంపల్సరీగా సాల్టు, కొంచెం గోరువెచ్చని వాటరు, పసుపు ఖచ్చితంగా వేయండి. మనకి కళ్ళతో చూసి కనిపించకపోయి ఉండొచ్చు. ఇన్ కేసు లోపల మనకి కాలీఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ పురుగులు కూడా సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. అందుకోసం చెప్పేసి ముందుగుండా మనం ఉడికించినప్పుడు పోతాయి కాకపోతే ఏంటంటే ముందుగుండా మనం క్లీన్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలా వాష్ చేసుకుంటాను కాలీఫ్లవర్ అయితే. ఇంకా బంగాళదుంపలు అయితే ఒక 2 తీసుకున్నాను. మేము ఏ కర్రీ ఫ్రై చేసుకున్నా సరే మ్యాక్సిమం ఈ మధ్య నేను తగ్గించి ఇస్తున్నాను, కొంచెం ఒళ్ళొచ్చిస్తుంది. బంగాళదుంపలు అసలు కార్బోహైడ్రేట్ కదా ఎక్కువ ఉంటుంది, పిండి పదార్థాలు. రైస్లోని బంగాళదుంపల్లోని ఇటువంటి వాటిల్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళు ఇవి తగ్గించుకుంటే మంచిది. లావు ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు ఇవి స్కిప్ చేయాలి. సన్నగా ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన తిన్నా పర్వాలేదు. బంగాళదుంప మంచి ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. బంగాళదుంపలు ఏందో మాకు అస్సలు ఏ ఫ్రై కర్రీలో కూడా ఇష్టం తగలదు. ఖచ్చితంగా వేస్తారండి, ఇక్కడ గొప్ప తింటారన్నమాట. బంగాళదుంపలు ప్రతి దాంట్లో, చేపల్లో బంగాళదుంపలు, చికెన్లో బంగాళదుంపలు, మటన్లో బంగాళదుంపలు, కూరగాయల్లో కూడా దుంపలు ఇలా మాట. ఇంకా మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో టమాటాలు అయితే సూపర్గా ఉన్నాయి, చాలా మెత్తగా మెల్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మనం కాల్చినప్పుడే ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా వంకాయలు కూడా అలా తీసుకుంటున్నాను. వంకాయలు ఏంటంటే పీచులు వస్తాయి అన్నమాట.
విప్పి మీకు చూపించాను కదా వీడియోలోని, ఖచ్చితంగా విప్పి చూసుకోవాలి వెలుతురులోకి వెళ్ళి. అందులో కూడా లోపల పురుగులు ఉంటాయి. సరిగ్గా ఉన్న వంకాయలైనా సరే మ్యాక్సిమం పురుగులు ఉండొచ్చు. అందుకని విప్పి చూసుకొని అట్లు కూడా మెత్తగా మనం మల్ట్ చేసుకొని పీచులాగా ఉంటే ఆ పీచు అనేది తీసేసుకోవాలి. ఇంకా 2 కర్రీస్కి సరిపడగా ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. అసలు అనుకుంటాం కానీ వంటగది పని మ్యాక్సిమం మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 1 గంట, అరగంట, 2 గంటల్లో చేస్తాం. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒకసారి ఊహించుకోండి, చేయలేరు అసలు, చాలా కష్టం. అందుకే అమ్మ అంటే అమ్మే. ఇంకా మా వాడైతే చిన్నవాడు లేచాడు. వీడికి స్కూల్ జాయిన్ చేసాము. ఇంకా అప్పుడే కాదు, మార్చిలో నెక్స్ట్ మంత్ అని చెప్పారన్నమాట. జాయిన్ చేసి వచ్చేసాము. వాడు లేచాడు కదా, వాడికి బ్రష్ అది చేయించాను. ఇంకా వాడి కోసం అని చెప్పేసి పాలు ఎప్పుడు తాగుతాడు. మార్నింగ్ లెగ్గానే ఇస్తాను పాలు. అయితే వాడికి బూస్ట్ కొంచెం కలిపేసి ఇస్తాను. బూస్ట్తో పాలు తాగుతాడు. తాగినా సరే ఏంటో సన్నంగా ఉంటాడండి ఎప్పుడు కూడా. ఎక్కువ చాక్లెట్లు తింటాడు. స్వీట్ ఐటమ్స్ తినడం వల్ల కడుపులోడికి ఎక్కువగా నులుపురుగులు అయిపోతున్నాయి. అంచేతన ఏమో తెలియదు కానీ ఎప్పుడు కూడా ఎంత కేర్ తీసుకున్నా సన్నంగా పిల్లలు కనిపిస్తారు అన్నమాట. అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గించాను. మనం ఎంత కేర్ తీసుకుంటే పిల్లలు అంత పాడైపోతున్నారు. మనం చూసి చూడలేనట్టు వదిలిస్తేనే వాళ్ళు కరెక్ట్గా ఉంటారేమో నా అభిప్రాయం. ఇంకా చెప్పాను కదండి, బంగాళదుంపలు, కాలీఫ్లవరు, ఇంకా గ్రీన్ బటానీ, ఈ 3 కలిపి ఫ్రై చేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఉప్పు వేసానా లేదా గుర్తులేదన్నమాట. అందుకే మళ్ళీ చూసుకున్నాను అనమాట. అందులో అయితే ఉప్పు వేయలేదు నేను. తర్వాత అటువైపు పెట్టాను కదా వంకాయ పచ్చడి కోసం అని చెప్పేసి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. ఇందులో అయితే తగ్గించే వేసాను, అందులో ఎక్కువ వేసాను వెల్లుల్లిపాయలు. ఈ వేపుడు కూరలో వేసుకున్న ఒకటి, వేసుకోపోయిన ఒకటి. మేము ఏంటంటే వేపుడు కూరలో ఎక్కువ పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తాం అన్నమాట. కారం అసలు తక్కువ, నేనే వేస్తాను లైట్గా. మా అత్తమ్మ వాళ్ళు అయితే కారం కూడా వేయరు, ఓన్లీ పచ్చిమిరపకాయలతోటే వేపుతారు. వాళ్ళు పసుపు కూడా వేసేవారు కాదు. నేను పసుపు వేసిన తర్వాత వాళ్ళు వేయడం మొదలుపెట్టారు అన్నమాట. అంటే అత్తయ్య వాళ్ళు అప్పుడు వాళ్ళ కర్రీస్ అలాగుంటాయి, వాళ్ళ ఇష్టం. అది నాకు ముందే పెళ్ళైన కొత్తలో చెప్పేశారులేండి, నీకు మా కూరలు నచ్చకపోతే నువ్వు వేరేగా వండుకో అని. కానీ అలవాటు అయిపోయింది, బాగుంటాయి. మా వాళ్ళకి ఇప్పుడు నచ్చవు అన్నమాట. మరలా అంటే మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి మా కర్రీస్ నచ్చవు అస్సలు. చప్పు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మీకు చూడడానికి అంటారు. కానీ మాకైతే నచ్చుతాయి, బాగుంటాయి. అదంతే, ఎవరి పద్ధతులు ఎవరి ఇష్టాలు వాళ్ళవన్నమాట. ఒకవైపు ఇడ్లీ పెట్టాను, ఒకవైపు కర్రీ చేస్తున్నాను, పచ్చడి చేస్తున్నాను. ఒకవైపు ఏమో వచ్చి వేపుడు కర్రీ మాట. రోజంతా ఖాళీ ఉన్నలా అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. ఉన్నట్లు అనిపిస్తుంది, ఉండదు. కాసేపు కూర్చొని టీవీ చూద్దాము, ఏదైనా ఒక మూవీ చూద్దాం, ఒక మూవీ కంప్లీట్గా చూద్దామన్నా అస్సలు అవ్వదండి లేడీస్కి. నిజంగా చాలా రేరు. బాబుకి ఎప్పుడైనా స్కూల్ సెలవు అనుకుంటే ఆ రోజు నైట్ అంతా కొంచెం 1-2 వరకు చూస్తాను అన్నమాట టీవీ అనేది. ఏదైనా మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే, కొత్త మూవీస్ ఏవైనా వస్తే ఇంట్రెస్ట్ ఉంటే నైట్ చూస్తాను. తెల్లారుజామున కొంచెం లేట్గా లెగిస్తాను అన్నమాట బాబుకి స్కూల్ సెలవు అయితేనే, లేకపోతే లేదు. ఇంకా టైం సరిపోతుంది, మేము పడుకునేసరికి 11-12 అయిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్ మాకు అదే టైమింగ్స్ మాట నైటు. ఇంకా పచ్చడి చూపించాలనే ఉద్దేశంతో అంటే సరిగ్గా పెట్టాను. నా ఛానల్లో ఉంది, ఒకవేళ కావాలి అనుకుంటే ఫుల్గా నేనేం చెప్పలేదు. జస్ట్ ఆ వంకాయలు కాల్చేసి మనం సేమ్ అన్ని కూరలు ఎలా వండుతాం, ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అది. నెక్స్ట్ వచ్చేసి
సారీ అండి, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసి బాగా ఆయిల్లో టమాటా వేగేలా ఉంచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత వంకాయ ఆ ముద్ద అనేది వేసి కొంతసేపు వంకాయ ఇది అన్నీ కలిపి వేగించేసుకోవడమే, వాటర్ వేయకూడదు అంతే. కానీ బాగుంటుంది పచ్చడి అయితే మాత్రం, టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఆంధ్ర వాళ్ళు చాలా రేరు అంటే వండుకుంటారు. నాకు తెలిసి మా ఊర్లో కానీ, మా ఊరు పల్లెటూరు కాబట్టి మ్యాక్సిమం ఎంత పేషెన్స్ ఎవరికి ఉండదండి. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేగాలి, ఏదో వండేసుకోవాలి, తినేయాలి, పొలంలోకి వెళ్ళిపోవాలి, పని చెయ్యాలి, అదే ఇంటెన్షన్తో ఉంటారండి. ఇక్కడ సిటీల్లో ఉన్నవారమే ఖాళీగా ఉంటాం కాబట్టి పచ్చళ్ళు అవి ఇవి అన్నీ చేస్తాము. వాళ్ళకి మాత్రం ఏమున్నా తినేస్తారండి. ఎలాగున్నా పిల్లల కోసమే ఏదైనా పెట్టాలి అనుకునే తల్లిదండ్రులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం హ్యాట్సప్ అబ్బా. ఇంకా నా కర్రీ అయితే లాస్ట్కి ఇలా అయిందన్నమాట. ఇది మా వాళ్ళు చూస్తే, అక్క ఏం కర్రీ చేసావక్క, తెల్లగా కనిపిస్తుంది అంటారన్నమాట ఫోన్ చేసి మరి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో అంత నచ్చింది అనుకుంటే లైక్ అయితే అడుగుతున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు చూసినట్లయితే. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు, నా మాటలు భరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను.